అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే తుఫాను వేగంతో మీ సమస్యను తీర్చే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి మీరు పడుకునే ముందు చెప్పుకుంటే సరిపోతుంది. తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మరి అసలు ఆ మంత్రం ఏంటి? ఎప్పుడు చెప్పుకోవాలి? అసలు ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. లేదు అంటే కొంచెం కొంచెమే అర్థమవుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అసలు నిర్లక్ష్యం చేయకుండా మీరు నమ్మకంతో నమ్మి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. డెఫినెట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే వారాహి మంత్రం అండి. చాలా శక్తివంతమైంది ఆ మంత్రం అనేది. ఆ మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా వెంటనే అయితే తీరిపోతాయన్నమాట. మీరు కూడా జస్ట్ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది. మరి అసలు ఆ మంత్రం ఏంటి? ఏం చేయాలి? అసలు నియమాలు ఏదైనా ఉన్నాయా? అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు అనేది అమ్మవారి కోసం కేటాయించి మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అమ్మవారిని మనం నమ్మి నమ్మకంతో ఏదైనా చేయాలి, కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది. అమ్మ అని మనం ఒక్కసారి అమ్మవారిని పిలిస్తే సరిపోతుందండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించి ఎంతోమంది కూడా చాలా మంచిగా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచే అమ్మవారిని పూజించి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ మంత్రం ఏంటి అంటే అది అమ్మవారికి ఉన్న నామాల్లో ఒక నామమేనన్నమాట ఇది. ఆ నామం ఏంటి? ఆ మంత్రం ఏంటి అంటే వార్తాలి, 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 వార్తాలి. ఇదేనండి ఆ మంత్రము. అమ్మవారి వార్తాలి వారాహి అని కూడా అమ్మవారిని అంటూ ఉంటారు. కాబట్టి మీరు రోజు పడుకునే ముందు అమ్మవారిని వార్తాలి వారాహి అనైనా చెప్పుకోవచ్చు. లేదంటే వార్తాలి, వార్తాలి, వార్తాలి అనైనా సరే మీరు చెప్పుకుంటూ ఉండండి. చాలా మంచిగా అయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. అసలు తుఫాన్ ఎంత స్పీడ్‌గా అయితే వస్తుందో అంత స్పీడ్‌గా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనం అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించాలే కానీ మన కోరికలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా ఇట్టే తీరిపోతాయన్నమాట. ఇప్పుడు మీరు ట్రై చేసి చూసారు అంటే ఒక అతి కొద్ది రోజులని అంటే జస్ట్ ఒక వారం రోజుల్లో కానీ లేదంటే 5 రోజుల్లో కానీ మీ కోరిక అనేది తీరిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.